మీ ఫోన్లు ఇవ్వండి. ఇవ్వు. వెయిట్ చేయండి. కబడ్డీ. సిద్ధు, హలో. ఇక్కడికి వచ్చి మంచి పని చేసావు. ఆఫీస్లో బిజీగా ఉంటాను, ఇక్కడైతే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. రా. నీ ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో చూశాను. ఇట్స్ నైస్. థ్యాంక్ యూ అంకుల్. కంపెనీని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారా? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐటీసీ ఉంది కదా, దాంట్లో మేజర్ షేర్ హోల్డర్ ఎవరో తెలుసా? ఇంకేదో కాదు, మన ఎల్ఐసీనే. జనానికి తెలీదు పాలసీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో. నిజం జనాలకి తెలియకపోవటమే మంచిది అంకుల్. అది కరెక్టే. యా. సిద్ధు, ఒక బెటర్ ఐడియా ప్రపోజ్ చేయడానికి నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. చెప్పండి అంకుల్. విల్ బి ఆనర్డ్. నీ బిజినెస్కి ఇప్పుడు నువ్వు పే చేస్తున్న ట్యాక్స్ల మీద నీ అభిప్రాయం చెప్పు. బాగా ఎక్కువ అంకుల్. సక్సెస్ అయినా కూడా సస్టైన్ అవడానికి కష్టపడాల్సి వస్తుంది. ఐ మీన్ టొబాకో ట్యాక్స్ ఇస్ టూ హై. కిందకు వస్తుంది కదా. అది ఎప్పటికీ జరగదు. జనం పైన మేము శ్రద్ధ చూపిస్తున్నాం చెప్పడానికి మేము దాని ఉత్పత్తిపై పన్నులను పెంచుతూనే ఉంటాం. కానీ సిగరెట్ కాల్చడం ఎవరు ఆపట్లేదు కదా. అది మేము అర్థం చేసుకోగలం అంకుల్, కానీ ఇక్కడ నిలబడటమే చాలా పెద్ద సమస్య. సిద్ధు చూడు, ఈ రెండిట్లో తేడా ఏంటి? ఒకటి మా ప్రోడక్ట్ సార్, ఇంకొకటి బ్లాక్ మార్కెట్ ప్రోడక్ట్. కరెక్ట్, ఒకేలా కనిపిస్తాయి, కానీ దీని ధర మీ దానిలో సగం. వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా సార్, అందుకే దాని ప్రైస్ కూడా తక్కువ. నేను నా సొంత డబ్బుని లాభదాయకమైన బిజినెస్లో పెట్టాలంటే ఏ కంపెనీలో పెడతాను? నీ కంపెనీలోనా, వాళ్ళ కంపెనీలోనా? అంకుల్ మీ ప్రపోజల్ ఏంటి? నీ కంపెనీని పబ్లిక్లోకి తీసుకెళ్ళు. గవర్నమెంట్లో ఉండే నా సంస్థ ఒకటి మీ కంపెనీ షేర్లు కొంటుంది, కానీ అది కవరప్ మాత్రమే. నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ని ఉపయోగించి నువ్వు ఈ బ్లాక్ మార్కెట్ సిగరెట్ మీద వర్కౌట్ చేయి. దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచుతూ పోతుంది, అప్పుడు లీగల్గా అమ్మే సిగరెట్ ధర పెరిగిపోతుంది. సో స్మోకర్స్ చీప్గా దొరికే వాటిని మాత్రమే కొంటారు. ఆ చీప్ సిగరెట్లు అమ్మేది మనమే అయి ఉండాలి. అవి గ్రామాల్లోనే కాదు, అన్ని సిటీల్లోనూ అందుబాటులో ఉండాలి. అర్థమైందా? ఈ అవకాశం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నీకు ఇష్టం ఉంటే ఇప్పుడే నాతో చేతులు కలపచ్చు, లేదంటే తర్వాత ఐటీ ఎక్సైజ్ వాళ్ళతో చేతులు కలపచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ.